మరియు చదువుల నిమిత్తము జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు మేనేజ్మెంట్ స్టాఫ్ పి రమేష్, సిస్టర్ పూర్ణిమ, దివ్యజ్యోతి, మోహిన వీరికి మంచి ఆరోగ్య నిమిత్తము అదేవిధంగా వీరికి మంచి ఉద్యోగం దొరకాలని తీసుకొని పాలన మరి తల్లి కూడా తనకి జీవితంలో దేవుడు ఆ విధంగానే ఎన్నుకున్నాడు. దేవుడు తనని ఆ యొక్క మరి తల్లిని పవిత్రపరుచుకున్నాడు. దేవుడు తనని స్వయముగా ఎన్నుకున్నాడు. మరి రెండవ వచనము మనకు ఉదాహరణ లూకాసు సువార్తలో వింటున్నాం. మరి తల్లి గర్భంగా ఉన్నప్పుడు ఎలిజబెత్ దర్శిస్తూ ఉంది. అప్పుడు వెంటనే ఎలిజబెత్ తల్లిలో ఉన్న ఆ యొక్క శిశువు మరి తల్లి చూడగానే గంతులు వేస్తూ ఆ ఎలిజబెత్ అంటుంది, నీవు ఎంత ధన్యురాలు. జ్యోతి ప్రసరణ సాంగ్యాలు పూజకు ప్రారంభమవుతాయి. ఇప్పుడు మనం పూజ సమయానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఒక స్థితులతో మరి పవిత్రమైన గురువులు మన వేతనాలతో కలిసి వస్తున్నారు.
మనందరికీ కూడా శుభదినం, ఆధ్యాత్మిక ఆత్మీయ సమయం. ఇటువంటి మధుర సమయంలో, ఆనంద సమయంలో మరియు తల్లి సన్నిధి చేరి మరియు తల్లి ఒడిలో మనందరం కూడా ప్రార్థిస్తూ ఆమె యొక్క అనుగ్రహాలు పొందడానికి సమావేశమై పూజా పనిలో పాల్గొంటున్నాం. ఇటువంటి శుభ సమయంలో మరియు తల్లి మనందరి తల్లి పరలోక మాత మనకు ఇవ్వబడినటువంటి భూలోక తల్లిని, అమ్మని ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటామో, ఏ విధంగా ఆ తల్లి యొక్క లాలన పాలన మనందరం కూడా జీవితంలో అనుభవించామో, అంతకన్నా భిన్నంగా మన పరలోక తల్లి మరియ తల్లి మరియమ్మ మనల్ని అంతగా చూసుకుంటుంది. ఎన్నుకొని జన్మ పాపమాల నుండి ఆమెను కాపాడుతుంది. మేము ఇప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదం ద్వారా మా జన్మ పాపమని గాయం నుండి చేయము. తల్లి మరియా, మీ బిడ్డలైనటువంటి మనందరికీ అనుగ్రహాలతో నింపి అన్ని వేళలా కూడా చేరు బాబుగా కంటికి రెప్పల ఆచి కాపాడి ఆ విన్నపాలు మన్నించి కోరికలు ఎక్కడుందో రావాలి. గజ్జల జాను ఇది యువతలు ఉన్నాయి కదా, అది రైట్ షిఫ్ట్ పెద్దదే. ప్రభా
చివరిగా శ్రీరామ స్వామి గారు క్రీస్తు పేరు యొక్క అడుగు జాడలో నడవమని తల్లి చెప్తూ ఉంది. ఈరోజు మనందరూ వచ్చి ఒకే ఒక మాట, నా కుమారుడు యేసు క్రీస్తు చెప్పినట్లు చేయండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నా కుమారుడు క్రీస్తు ప్రభు చెప్పినట్లు చేయండి. ఎందుకంటే ఆయనే లోకానికి వెలుగు. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, నేనే సత్యం జీవ మార్గం. ఆయన సత్యమందు జీవమందు మార్గమందు మన జీవితాలు నడిపించుకోవడానికి, విశ్వాసంలో ఎదగడానికి, ప్రభు కోసం తప్పించడానికి, ఆ విధంగా తపస్సుగా మారడానికి, ఆ రక్షణ భాగ్యంలో మనకు పాల్పంచుకొని మన జీవితాలు ధన్యపించుకోవడానికి సహాయంగా ప్రయత్నించాలి. శ్రీ రాధాకృష్ణ గారు మరి తల్లి చాలా పనులు పెళ్లి జరుగుతున్నప్పుడు అక్కడ ఆ కుటుంబానికి ద్రాక్షరసం తక్కువ అయింది. పండుగ చేసుకునేటప్పుడు మనందరికీ తెలుసు, భోజనాలు లేకపోయినా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిన వెంటనే వాళ్ళెంతో అవమానాలు ఉంటారు. ఇలా చేసేదేంటంటే అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఆమె రక్షించింది. అంటే ఆపదలో ఉంటే ఆ తల్లి స్పర్శిస్తుంది, స్పందిస్తుంది. వెంటనే వాళ్లకు జ్ఞానం చేయమని, అద్భుతం చేయమని కుమారుడు కోరింది. నాయన వీళ్ళకి ఏదైనా చేయాలి అంటే, అమ్మా అది నీకేమి నాకేమి, ఆ సమయం ఇంకా రాలేదు అని అన్నప్పటికీ కూడా తల్లి మాట జవాబు లేదు. ఆ సాధకులు పిలిచి ప్రభు చెప్పినట్టు చేయండి అని చెప్పింది. అంటే ఈరోజు ఆ తల్లి మనకు చెప్పే మాట ఇదే, నా కుమారుడు యేసు క్రీస్తు చెప్పినట్టు జీవించండి, చేయండి. ఇంతటి మంచి మనసున్న తల్లి సహాయం చేయడంలో కానీ, ఆదుకోవడంలో కానీ, వాళ్ళ కష్ట దూరం చేయడంలో కానీ, ఆయన మనకు సాధించడంలో కానీ, మనశ్శాంతిని ప్రేమ అభిమానం పెంచడంలో కానీ మన తల్లి ఎప్పుడు మన చేతిలో ఉంటుంది, మనతోనే ఉంటుంది, మన ఎందుకు ఉంటుంది. మన కోసం ఆహారక్షలు కుమారుడికి మొదలుపెడుతూ ఉంది. కాబట్టి మనసుకి మాట్లాడాలి, మనసులో ఉన్న భావం అన్నీ కూడా ఆ తల్లికి మొదలుపెట్టుకొని పిల్లలించి తల్లి దీవెనతోంది ఇంటికి వెళదాం. తప్పకుండా మనందరూ కూడా ఆ తల్లి దీవెనలు పొందాం కాబట్టి, ఆ తల్లి యొక్క అనుభవాలు అనుభవించాం కాబట్టి ప్రతి సంవత్సరం విధంగా ఈ పండుగ వస్తూ ఉన్నాం. ఇలా విశ్వాసంగా ఇది మన విశ్వాస జీవితానికి, మన ప్రేమకు కారణం చెప్పాలి, నిదర్శనం చెప్పాలి. ఈ విధంగా ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి ఈ అనుగ్రహ జీవితాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తల్లి చెప్పినట్టుగా ఇష్టమైనటువంటి జపమాల, ఆ జపమాలను తల్లి ఇచ్చినటువంటి ప్రేమ కోసం కాకలాడుతున్నారు. ఆ తల్లి మనందరి శాంతమూర్తి, శాంతంగా దేవుని చెప్పినటువంటి ఒక భక్తిమైనటువంటి జీవితంతో జరుగుతాం. కాబట్టి అందరూ కూడా ప్రయత్నం పెడతాం. అమ్మా మాకే కాదు, ఆ సంఘానికి చేసిన ప్రపంచానికి కూడా శాంతి సమాధానం దయచేసి అందరూ సంతోషంగా ఉండేటట్టు జీవించండి. అది దేవుని ఆకాంక్ష. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా ఆ మరింతో ఆత్మీయ బలాన్ని తెలుసుకుందాం. మీకు మాకు మధ్య ఉన్నటువంటి ఆత్మీయ బలాలను కూడా సాగిపోదాం. ఇక రాబోయే శ్రీసభ తినడానికి అని అంటున్నారు. తినడానికి ఏంటంటే ఏంటి? యేసు ప్రభు కోసం తప్పించే కూడా చేతులు బలంగా చేతులు కలిపి విశ్వాసంలో ఉంటున్నారుగా ఆ ప్రభు కోసం జీవితాలు అంకితం చేసుకుందాం. ఆ ప్రభు యొక్క రాజ్య విస్తరణ కోసం మన జీవితాలు వినియోగించుకుందాం. ఈ విధంగా సిరుడాండి యొక్క చర్చను కూడా మనం జ్ఞాపకం చేయడానికి ప్రయాసపడతాం. మరి ముఖ్యంగా జూబ్లీ కూడా వస్తుంది, జూబ్లీ 2025.
ఈ జూబ్లీ సంవత్సరంగా ఉండేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరలా మన విశ్వాసాన్ని మనం పరిచయం చేసుకుంటూ ప్రేమ పాటలు నడుస్తూ ఒకే రాజ్యంలో మనం దిగ్విజయకరమైన సాగాలి, సంతోషంగా ముందుకు సాగాలి, నిరాశతో ఉండొద్దు. మన విశ్వాసం నమ్మిక ఎటువంటి నిరాశ కలిగించదు. ఆశతో యాత్రికుడుగా నమ్మకంతో ముందుకు సాగుదాం అనేటువంటిది ఈ నినాదం. కాబట్టి పిల్లల విశ్వాసులారా అటువంటి నిరీక్షణ కలిగి విశ్వాసంతో నిరాశపడకుండా ఆశతో నా భగవంతుడు తప్పకుండా అనుకుంటాడు, నా తల్లి నన్ను తప్పకుండా దీవిస్తుంది, నా గారి అనుగ్రహం దయచేస్తుంది అన్నటువంటి విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఇటువంటి మనసుతో, ఇటువంటి ఉద్దేశాలతో, ఇటువంటి తలపులతో, కోరికలతో, విన్నపాలతో ఈ పూజా సమయంలో పాల్గొందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.